మహిమా ఎలా దేవునికి చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎలా దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎలా దేవునికి చెదము. మా నాన్నగారు చెప్తారు, జాతక ఏంటంటే శ్రమగా వెళ్ళండి, దేవుని స్థుతిస్తూ వెళ్ళండి, మన దేవుడితో కావాల్సిన సహాయం మనం చేస్తాం. ప్రార్థనకు రావాల్సిన అనుకున్న వారు దయచేసి గ్రామంలో లైన్లో వస్తే మీ కొరకు ప్రార్థన.
ఆహ్వానిస్తున్నాడు. నువ్వేం కోరుకుందాం అనుకుంటున్నావు? ఈరోజు నీకు లోకం కావాలా? లోకము దత్తత తీసుకుని నిన్ను వదిలిపెట్టేది నీకు కావాలా? లేకపోతే నీ క్రీస్తు నిన్ను కొనుక్కున్నది నీకు కావాలా? ఈరోజు నువ్వు ఎవరిని ఆహ్వానించాలనుకుంటున్నావు? మతం ఈరోజు నిన్ను రక్షించదు. ఈరోజు మనుషుడు నిన్ను శుద్ధి చేయలేడు. నీ జ్ఞానం ఈరోజు నీకు సరిపోదు, కానీ యేసుక్రీస్తు రక్తం ఈరోజు అన్నిటికీ సాధ్యం. నువ్వు సిలువ దగ్గరికి రా. తిరిగి జన్మించిన వ్యక్తిగా ఉంటే ఈరోజు మరొకసారి కోరుకో. ఈరోజు ఎన్నో వాక్యం విన్నుంటావు, ఎన్నో ఆలయాలకు వెళ్ళుంటావు, అబ్బో ఎన్నో ఉద్యోగ ప్రసంగాలు విన్నుంటావు, కాదట్లేదు. కానీ దేవుడు ఈరోజు నిన్ను అడుగుతున్నాడు, నువ్వు ఎప్పుడన్నా ఆయన సిలువ దగ్గరికి వచ్చావా? ఎప్పుడన్నా ఆయన ప్రేమను రుచి చూసావా? ఎప్పుడన్నా నువ్వు ఆయన కొరకు బ్రతకాలని ఆశించావా? ఎప్పుడన్నా నువ్వు ఈరోజు నీ జీవితంలో ఆయన కొరకు శ్రమ పడాలని ఆశించావా? ఈ రోజున్న తాత్కాలికమైన శ్రమను చూసి అయ్యో నా జీవితంలో నేను దాటాలి అని కష్టపడిపోతున్నావా? లేకపోతే నీ దేవుడు నీ కొరకు ఇచ్చిన వెలను చూసి ఈరోజు నా దేవుడి కొరకు నేను బ్రతుకుతాను, నా ముందున్న పోరాటం నేను ఎత్తుకుని బ్రతుకుతాను, నా ముందున్న బాధ్యత నేను కొనసాగిస్తానికి క్రీస్తు వైపు నేను చూస్తానని నీవు చెప్పగలవా? ఈ రోజు నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన యవన బలం నువ్వేం చేస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన తలాంతం నువ్వేం చేస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన సామర్థ్యం నువ్వేం చేస్తున్నావు? ఎక్కడ లాభం ఎత్తుకుతున్నావు? ఎక్కడ ఘనత ఎత్తుకుతున్నావు? నా జీవితంలో ఏం గురి లేదే, ఇంకా ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు అనుకుంటున్నావు. ఈ రోజు నువ్వు ఉన్న చోట క్రీస్తు కొరకు నువ్వు జీవించగలవా? నీ ఇంటిలో నీ సాక్ష్యం నువ్వు ప్రారంభించగలవా? ఆయన రక్తంను బట్టి ఈరోజు నీకు ఇస్తున్న విజయం ఏంటో నువ్వు తెలుసుకోగలవా? ఆయన రక్తంలో ఉన్న విజయం ఈరోజు లోకాన్ని అధిగమించే విజయం అని నువ్వు తెలుసుకోగలవా? నీ శరీరాశను, నేత్రాశను, జీవపడమం, దాని ద్వారానే ఈరోజు నీకు సమస్యలు, దాని ద్వారానే ఈరోజు నీకు ఇబ్బందులు, దాని ద్వారానే ఈరోజు నీ జీవితంలో ఇరుక్కులో కూర్చున్నావు. కానీ ఈరోజు నువ్వు ఎవరిని కోరుతున్నావు? క్రీస్తుని కోరుతున్నావా? ఈరోజు నేను బ్రతికితే చాలు అనుకునే వాడికి నేను నిలబడదాం అనుకుంటున్నావా? లేకపోతే ప్రయత్నం చేసేవాడు శరీరాన్ని జయించగలడు. లైంగిక జీవితానికి లొంగిపోయిన వాడు శరీరాశతో నింపబడిన వాడు. తన జీవితంలో అన్ని స్థానాల్లో తన యాపిటేట్ అంటే మంచి మాట, కోరిక కన్నా ఇదిగా ఇప్పుడు అది తినాలి. ఒక ఐస్ క్రీమ్ వెళ్ళింది అనుకోండి, మన పిల్లలు చిన్నప్పుడు అడుగుతారు కదా బెల్లు కొట్టి వెళ్ళంటే, ఆ ఐస్ క్రీమ్ నాకు కావాలి, ఐస్ క్రీమ్. ఆకలి వెంటనే వెంటనే అయిపోలేదు, వెంటనే అనుకునే జరిగిపోవాలి, అనుకునే ఈరోజు తినేయాలి. ఈరోజు చికెన్ బిర్యానీ తినాలనిపించి నువ్వు తినేయాలి. ఈరోజు నీకు ఆశ పుట్టింది వెళ్ళిపోవాలి. అందుకే ఈరోజు ఎన్ని ఉన్నాయో మనుషుల్ని ఆకర్షించుకోవడానికి. నీ శరీరాన్ని సుఖపెట్టేది ఏదైనా కూడా శరీరాశకు సంబంధించింది. ఎంటర్టైన్మెంట్ అయినా, బద్ధకమైన, బానిసత్వమైన, ఆహారమైన, ఈరోజు నీవు అవన్నీ కూడా నీ జీవితాన్ని పరిపాలిస్తుంది. ఇది శరీరానికి సంబంధించింది. గళితీయులకు రాసిన పత్రికలో 5:17 ఒక మాట అంటున్నాడు ఆయన, శరీరము ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును. ఏంటంట? శరీరము మన అంతరంగంలో ఉన్న ఆత్మ రెండు కలవో. అది ఒకటి అడుగుతుంటది, ఇది ఒకటి అడుగుతుంటది. ఈ బయట ఉన్న శరీరం, ఈ రెండు విరోధముగా ఉంటాయి. అవి రెండు కలవకుండా నిలబడి ఉంటాయి. ఏం చేశాడు ఏసావు? ఒక్క పూట కూటి కొరకు ఏం చేశాడు? జ్యేష్ఠత్వపు హక్కులు అమ్మేశాడు. శరీరాశలో నీ సుఖమును, క్షణములోనే సుఖాన్ని తీర్చుకోవడానికి ఏం అమ్మేస్తున్నావు? బాగా ఆలోచించుకో. ఆ శరీరాశను నువ్వు జయించలేని వాడిగా నువ్వు ఉంటే దేవుడు ఇస్తున్న విజయం నీ జీవితంలో ఉండదు. దేవుడు ఇవ్వబోతున్న విజయం నీ జీవితంలో ఉండదు. అధిగమించాలనుకున్న వాడు ఎప్పుడు కూడా శోధనని దాటుతాడు. ఈరోజు తనకు శోధన వస్తున్నప్పుడు శరీరానికి సంబంధించిన దాన్ని వద్దని చెప్తాడు, ఆత్మకి సంబంధించిన దాన్ని కావాలని చెబుతాడు. ఆడే శరీరాన్ని జయించగలిగిన వాడు. శరీరాన్ని జయించిన రోజే నువ్వు ఈ లోకాన్ని జయించేవాడిగా ఉంటావు, నీ ప్రణాళికను స్వాధీనపరుచుకునే వాడిగా ఉంటావు. ఎందుకు బ్రతుకుతున్నావో తెలియట్లా, ఎవరి కొరకు బ్రతుకుతున్నావో తెలియట్లా, ఏం చేయాలో అర్థం కావట్లా. ఈరోజు నీ శరీర ఇచ్చలు జయించు, నీ శరీరాన్ని ఆక్రమిస్తున్న ప్రతి కోరికను జయించు. నేను చెప్పట్లేదు, దేవుని వాక్యం చెబుతుంది. దేవుని వాక్యం ఈరోజు సెలవిస్తుంది. దేవుని వాక్యం ఈరోజు నీ జీవితంలో మరొకసారి గుర్తు చేస్తుంది. దైవికుడు ఇస్తున్న ఆశీర్వాదాలను నువ్వు ఆహ్వానించాలంటే నువ్వు ఒంటరిగా చేస్తున్న పాపము దేవుడు చూస్తున్నాడు. నువ్వు తలుపు వేసుకుని చేస్తున్న పాపము దేవుడు చూస్తున్నాడు. నీ మొబైల్ ఫోన్ పట్టుకుని రహస్యంగా ఇటు అటు తిరిగి చూసి చేస్తున్నావేమో, ఆ పోర్నోగ్రఫీ సైట్కి వెళ్తున్నావేమో, అపవిత్రమైన దృశ్యాలు చూస్తున్నావేమో, ఆ కాముకత్వాన్ని నీ మనసులోకి ఆహ్వానించుకుంటున్నావేమో, దానికి బానిసైపోతున్నావేమో.
క్షణం ఉండే సుఖం కొరకు దేవుడు ఇస్తున్న విజయాన్ని అమ్మేస్తున్నావేమో, ఆ దేవుడు ఇస్తున్న ప్రణాళికను అమ్మేస్తున్నావేమో. ఈరోజు నువ్వు ఒక్కసారి పరిశీలించు. విజయం కావాలి, సమాధానం కావాలి, సంతోషం కావాలి, ఆనందం కావాలి అంటే శరీర ఇచ్ఛల్ని జయించు, శరీర ఆశలు జయించు. రెండవదిగా నేత్రాశ. నేత్రాశ భయంకరమైందండి. వస్తువులు ఆకర్షింపబడదు. చూసినట్టునే ఆ మెరుపులు చూసినట్టునే కుళ్ళు. ఒకరి జీవితంలో ఏదన్నా ఒకటి ఉండిందంటే నాకు కూడా వచ్చేది. వాళ్ళు ఎదిగిపోయారంటే నేను కూడా ఎదిగిపోవాలి. అబ్బో వాళ్ళు బాగా చేశారంట, నేను బాగా. ఎవరికో పెళ్ళి అయిపోయింది, నాకు పెళ్ళి అవ్వలేదు, వాళ్ళందరికీ అయిపోయింది పెళ్ళి. ఏం చూస్తున్నావు నువ్వు? ఎవరిని చూస్తున్నావు? నేత్రాశ అంటే ఏంటి? నీ కళ్ళు. ఈ రోజున్న సుఖము సోషల్ మీడియా లైఫ్ స్టైల్, లగ్జరీ. సుఖంగా నాకు కూడా ఐఫోన్ ఉండాలి, నాకు కూడా ఈరోజు ఆ ఫోన్ వచ్చేది, కొత్తగా ఉండదు వచ్చేది, చూసి ఎన్ని కావాలంటే. నువ్వు ఈ శిక్షను దాటకపోతే ఈరోజు నీకు కావాల్సింది నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకోలేవు. తాత్కాలికంగా దేవుని కనికరం ద్వారా నువ్వు పొందుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. యేసుక్రీస్తు సహాయం అడిగితే అది రక్షింపబడిన వాడు, రక్షింపబడని వాడు ఎవరైనా దాన్ని పొందుకోగలరు యేసుక్రీస్తు నామంలో అడిగితే. ఎందుకంటే ఆయన కనికరం కలిగిన దేవుడు. ఈరోజు దేవుడు అనుకున్న ఉద్దేశం నీ జీవితంలో జరగాలంటే మాత్రం నీ నేత్రాశలు కూడా జయించాలి. నీ నేత్రాశను జయించకపోతే నీకు సమాధానం ఉండదు. కన్ను చూసే సంతృప్తి పొందదు. కళ్ళు చూసి సంతోషపడుతుందా? నీ కళ్ళు ఏది చూసినా ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఇది వద్దులే, ఇంకోటి తీసుకుంది, ఈ కారు వద్దులే, ఈ ఫోన్ వద్దులే, ఈ బైక్ వద్దులే, ఇది వద్దులే, ఆ ఇల్లు వద్దులే, ఇంకోటి, ఇదిగో ఈ బట్టలు వద్దులే, ఈ చీర వద్దులే బా, ఇంకో చీర, ఇది వద్దమ్మా, అది కళ్ళకి తృప్తి లేదు. ఒక్క తప్పు నువ్వు చేస్తాన వల్ల నీ మందంతటికి నష్టం ఇస్తున్నాడు. నీకు తెలుసా? ఆకాను దేవుని బిడ్డలందరినీ ఆపిశాడు. గొప్ప విజయంను పొందుకోవడానికి సాయం పడ్డాడు దేవుని బిడ్డలందరికీ. ఆ దేవుడు ఎరుకో గోడలన్నీ కూల్చాడు. చుట్టూన్న వారందరి శత్రువులందరినీ, అన్ని దేశాల వాళ్ళని అణిచి కూర్చోబెట్టేశాడు. దాని పక్కనే హాయి అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామం దగ్గర ఊడిపోయారు. ఏ శత్రువులందరూ దేవుని మహత్కార్యం చూసి గర్విస్తూ అయ్యో వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు మనం అని చెబుతూ ఒక రకంగా ఉండిపోయారో, వారందరూ కూడా చిన్న పట్టణం దగ్గరికి వెళ్ళినప్పుడు తరిమి కొట్టారట. కారణం ఏంటి తెలుసా? ఆకాను, ఆ ఒక్క వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చి, యెహోషువ ఎందుకు ఈ కీడు, ఎందుకు ఆయన మీద ఉంచి, నమ్మిక ఆయన మీద ఉంచి నీ సాక్ష్యం చెప్తున్నావు? ఆలోచించండి. వారి గొర్రె పిల్ల రక్తమును బట్టి, తాము ఇచ్చిన సాక్ష్యమును బట్టి వారిని సాతాన్ని జయించి ఉన్నారు. మరణము వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు కారు. జయించాలనుకునేవాడు తన కథ చెప్తాడండి. అధిగమించాలనుకున్నవాడు మరొక వ్యక్తిని విజయం వైపు నడిపిస్తాడు. ఈరోజు నా సాక్ష్యం నేను ఒకరికి చెప్పాలనుకున్నవాడు, ఇదిగో నా జీవితంలో దేవుడు ఇంత గొప్ప కార్యం చేశాడని గొప్ప డబ్బా కొట్టుకుంటావు. కానీ నిజమైన సాక్షి నీ పక్కనున్న వ్యక్తిని కూడా గెలుపు వైపుకు నడిపించేవాడిగా ఉంటావు, వారికి గెలిపించేవాడిగా ఉంటావు. ఆడే నిజమైన విశ్వాసి, అతనే నిజమైన క్రీస్తు బిడ్డ. ఈరోజు నీ శ్రమ వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు నీ పక్క వారిని గెలుపు వైపుకు నడిపించే మార్గంలో నిలబడున్నావా? లేకపోతే తోస్తే జాలే అనుకునే స్థితిలో మనం ఉన్నామా? పౌలు అయితే చెప్తున్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనంలో పౌలు గారు చెప్తున్నారు. ఏమంటున్నాడు? దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆదరించుచున్నాడో ఇంకా ఆదరిస్తా ఉన్నాడు. పౌల్ని ఆదరిస్తా ఉన్న సమయంలో ఆదరిస్తున్నాడు ఆయన. అట్టి రీతిగానే దేవుడు మమ్మను ఏ రీతితో మమ్మల్ని ఆదరించుచున్నాడో, ఆ
ఆదరణతో ఆదరణతో ఎట్టి శ్రమలలో ఎట్టి ఉన్నవారినైనను శ్రమలో ఉన్నవారునైనను ఆదరించుటకు శక్తి గలవారు మగునట్లు బా. ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ఎంత చక్కగా ఉంది. పౌలు గారు ఒక ఉద్దేశంతోనే చెప్తుంటాడు. ఈరోజు నీ శ్రమ ఉంది, నీ శ్రమ వైపు నువ్వు చూస్తున్నావా? ఈరోజు నీ జీవితంలో ఒక కొరత ఉంది, ఈరోజు మీ జీవితంలో ఒక నష్టం ఉంది, ఈరోజు మీ జీవితంలో ఒక అనుమానం ఉంది, ఈరోజు నీ జీవితంలో ఒక గందరగోళం ఉంది. నువ్వు ఆ గందరగోళంనే చూసుకుని ఈరోజు దాటాలనుకుంటున్నావా? లేకపోతే దేవుని శక్తిని నువ్వు అడగాలనుకుంటున్నావా? దేవుని సమాధానాన్ని నువ్వు ఆహ్వానించాలనుకుంటున్నావా? దేవుని సమాధానాన్ని ఆహ్వానించుకున్న వారు, దేవుడు ఈరోజు నిన్ను ఒకప్పుడు ఎలా ఆదరించాడో, నిన్ను ఒక శ్రమల నుండి ఎలా నిన్ను తప్పించాడో, శ్రమల్లో ఉన్న వారిని కూడా ఈరోజు ఆదరించడానికి నీకు శక్తిని ఇస్తానని సెలవిస్తున్నాడు. ఆ శక్తిని ఈరోజు నువ్వు పొందుకోవడానికి నువ్వు ఆశిస్తున్నావా? నీ సాక్ష్యం ఈరోజు ఒకరిని ఆదరిస్తుందా? ఆలయంలో ఈరోజు దేవుని ఆలయానికి వెళ్తున్నావు, వెళ్ళేవారికి ఉన్నామా? వెళ్తున్నారా? ఎంతకాలం అయిందో? అంటే దేవాలయంలోకి వెళ్ళాలంటే మేము అక్కడికి వెళ్ళాలి కదండి, ఇక్కడికి వెళ్ళాలి. నువ్వు ఎక్కడున్నావో అక్కడికి వెళ్ళడమే నీ బాధ్యత. ఈరోజు నువ్వు సంఘంలో దేవుని కొరకు జీవిస్తావు, నీ బాధ్యత. దేవుడు నీ మందలో పెట్టింది ఒక చోట, ఈరోజు ఇక్కడ ఇచ్చింది ఉద్యోగం. ఇది మేము సంఘం పెడతానికి రాలే, ప్రతి సంఘాన్ని బలపరుస్తానికి వచ్చాం. మా పని అదే. ఈరోజు సంఘంలో ఉన్నవారు ఈరోజు మేము ఎత్తుకెళ్ళిపోతాం అనుకుంటున్నారేమో, నాకు తెలియదు. ఈరోజు ఎత్తుకెళ్ళే పని మాది కాదు. ఒకవేళ దేవుడు ఒకవేళ చెబితే, ఒకవేళ ఎప్పుడన్నా ఇక్కడ సంఘం పెడితే కానీ, ఈరోజు సంఘం పెట్టినా ఈరోజు మీ సంఘం నుంచి మనుషులు తీసుకెళ్తానికి రాము. నాకు పెట్టాలని అస్సలు ఆశ లేదు, అది జరిగే పని కాదు. మాకున్న 2 చర్చని చేయలేకపోతున్నాను, ఆ ఉన్న విశ్వాసులే తోమలేకపోతున్నాం. అసలు ఆరితేరిపిన మేధావులు విశ్వాసులు. ఈరోజు విశ్వాసులు ఎట్లా ఉన్నారంటే, భక్తి 10 సంఘాలు తిరిగి 10 సంఘాల్లో ఉన్న విశ్వాసాన్ని కూర్చుకుంటూ నిలబడి ఉన్నాడు. నువ్వు ఒక్క చాట నిలబడు. ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడ నిలబడు. దేవుడు నిన్ను సరి చేస్తాడు, నిన్ను బాగు చేస్తాడు, నిన్ను కడుగుతాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను నీ ప్రణాళిక తెలియజేస్తాడు, నీ ఆలోచన తెలియజేస్తాడు. ఈరోజు నీకు తెలియజేయబడినప్పుడు నీ సాక్ష్యం ఎక్కడ చెప్తున్నావు? ఎవరికి చెప్తున్నావు? ఒకరిని ఆదరించేటట్టు చెప్తున్నావా? నువ్వు శ్రమ కలిగినప్పుడు నీ శ్రమను చూసి భయపడిపోతున్నావా? సాతాను చాలా తెలివైనవాడు. ప్రతి విశ్వాస జీవితాన్ని కూలుస్తానికి వాడు ఎన్ని పంగనామాలన్నా చేస్తాడు. నీ శరీరాశ, నేత్రాశ, జీవపడంబము, నీ లోపలున్న సుఖము, లోపలున్న గర్వము, లోపలున్న అహంకారము, లోపలున్న నీ అది కొంచెం దాచిపెట్టేస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని బయటికి తీస్తాడు. అందుకనే దేవునితో ఎప్పటికప్పుడు ఒక వ్యక్తి సరి చేసుకోవడం చాలా ముఖ్యం. నీ భక్తిని ఈరోజు సరి చేసుకో, నీ విశ్వాస జీవితాన్ని ఈరోజు సరి చేసుకో. ఈరోజు భారత సైనికులు ఉన్నారు, ఆ శ్రీనగర్లోకి వెళ్ళి పోరాడుతున్నాడు. అక్కడ ఏముంటుంది? అక్కడ ఎత్తు శ్రమ, చల్లగా ఉంటుంది, చలి, వణిగిపోతుంటారు. మనకేమో ఇక్కడ ఉడుకు, ఇంత వర్షం పడినా కూడా చినుకులు వచ్చినా కూడా ఉడికే. అక్కడ చలి ఉన్నా ఏమున్నా వారు ఒక గురితో వెళ్ళారు, ఒక బాధ్యతతో వెళ్ళారు, అది ఒక క్రమశిక్షణతో వెళ్ళారు, ఒక తరబీదు తీసుకుని వెళ్ళారు, ఒక జ్ఞానముతో వెళ్ళారు. వారు ముందు దేశాన్ని కాపాడటానికి నిలబడి ఉన్నారు. ఈరోజు నువ్వు విశ్వాసిగా నిలబడినప్పుడు, నీవు కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఈరోజు పోరాడుతున్నప్పుడు, ఆధ్యాత్మిక జీవితంలో లోకం నీ మీదకు వస్తున్నప్పుడు, నువ్వు కూడా దేవుని సైనికుడివే. ఈరోజు నీకు ధైర్యం కావాలంటే నువ్వు దేవుడు నిన్ను తర్పిది చేయడానికి నిన్ను శ్రమలో నిలబెట్టాడు. శ్రమలు చూసినప్పుడు భయపడిపోద్దు, అనుమానాలు వచ్చినప్పుడు భయపడిపోద్దు, నీ జీవితంలో కలవరాలు వచ్చినప్పుడు భయపడిపోద్దు, ఈరోజు నీ జీవితంలో అకస్మాత్తు దాడులు వచ్చినప్పుడు భయపడిపోద్దు. దాన్ని బ్రతకడానికి చూడొద్దు, దాన్ని దాటడానికి చూడొద్దు, దాన్ని అధిగమించడానికి చూడు. తప్పుకుని వెళ్ళిపోవాలి, తప్పించుకుని వెళ్ళిపోవాలి. ఎంత తెలివైన వాళ్ళు అంటే ఈరోజు మనుషుడు ఈరోజు మాట్లాడే మాటలో, అయ్యో నేను ఇది మాత్రం మాట్లాడా. కావాలంటే చూడండి, మీరు కొత్తగా ఒక స్థలంలోకి వెళ్ళండి, మా దగ్గర ఉన్న సహోదరులే చెప్తా, మొదటిగా వచ్చినప్పుడు అబ్బో భక్తుపరులాగా ఉంటారు. అక్కడ ఏముందో అంతా పరిశీలించుకున్నాక, అన్నీ తెలుసుకున్నాక, నాకు తెలిసిలే, నా జాతర బయట చెప్పరు, వాళ్ళ క్రియలు చూపిస్తాడు. అది మనుషుడు ఒక మనస్తత్వం. దేవుడి మనస్తత్వం అది కాదు. దేవుడి మనస్తత్వం ఒకే రీతిగా ఉండేవాడు. ఆయన నిన్న, నేడు, రేపు నిరంతరం ఒకే రీతిగా ఉండేవాడు, ఒకేలాగా ఉండేవాడు. ఒక క్రైస్తవుడు దేవుని సైన్యంలో ఉన్నాడు. నువ్వు పోరాడాలంటే దేవునితో నువ్వు పోరాడాలి. తిమోతి రాసిన ప్రతిలో ఒక మాట ఉంది, ఏమంటాడు? క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. బీయింగ్ ఎ సర్వైవర్ మీన్స్ యు ఆర్ స్టిల్ స్టాండింగ్. నేను బ్రతికితే చాలు అనుకునేవాడు నిలబడి ఉండేవాడు.
అధిగమించాలనుకున్నవాడు ముందుకు కొనసాగేవాడు, విజయం వైపు కొనసాగేవాడు, తన ఉద్దేశం వైపు కొనసాగేవాడు. అసలు దేవుడికి నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటని ఎప్పుడైనా అడిగి తెలుసుకున్నావా? మనం ఇలాంటి ఉదయ సభలోకి వచ్చినప్పుడు దేవుడు నీ పట్ల ఉన్న ప్రణాళికను స్పష్టంగా గుర్తు చేస్తాడు. నువ్వు ఏ మార్గంలో ఉన్నావో తెలియజేస్తాడు. నీ మార్గమును అలా కుడివైపో ఎడం వైపో లేకపోతే నువ్వు ఉన్న స్థలంలో నిన్ను సరిచేసో నిన్ను ముందుకు నడిపిస్తానికి ఆశిస్తుంటాడు. నువ్వు అనుమతించావంటే ఈరోజు దేవుని కార్యం బలంగా జరుగుతుంది. ఈరోజు నీ సమస్యలు వచ్చినప్పుడు బ్రతకాలని మాత్రం ఆశించద్దు, దాన్ని అధిగమించాలని ఆశించు. అది యేసుక్రీస్తు ఒక శక్తితో దాన్ని అధిగమించాలి, విజయం పొందాలని ఆశించు. ఈరోజు నీ జీవితంలో ఇంకా ఈ లోకంలో అనేక విధమైన బ్రతుకులు బ్రతుకుతున్నారు. ఒక జబ్బు వచ్చినప్పుడు దాంతోనే బ్రతుకుతున్నారు. ఒక కొరత ఉన్నప్పుడు నీ ఇంటిలో ఆ కొరతతోనే కొనసాగుతున్నారు. ఒక నింద వచ్చినప్పుడు ఆ నిందతోనే కొనసాగుతున్నారు. ఇక లిస్ట్ ఎంతనే ఉంటుంది. నువ్వు వెళ్తున్నావు ఈరోజు ఏదో నీ జీవితంలో, దాన్ని పట్టుకుని నడుస్తూ ఉన్నావు. దీన్ని దాటాలి, ఈ ఘటాన్ని దాటాలి, ఈ పరిస్థితిని దాటాలి, ఈ ఆలోచన దాటాలి. నాకు కొంచెం ఆటో స్టిక్కర్ ఇవ్వండి, నేను అంటికాలు అంటించుకుంటాను. మన గుంటూరు ఆలయం గురించి అంటిస్తాను. నేను ఎవలా ఆయన మొత్తానికి వాక్యం అంటించుకున్నాడు. టేప్ రికార్డర్ ఒకటి పెట్టాడు. ఆ టేప్ పెట్టి నేను మా చర్చ్ మీటింగ్ ముగించినట్టు నేను వెళ్ళిపోయే టైంలో ఇదిగా ఈ పాటలు ప్లే చేస్తాను. నా ఆటోలో ఎక్కిన వాళ్ళందరికీ పాటలు వినిపిస్తాను. కష్టంలో ఉన్న వారిని నేను ఇక్కడికి రమ్మని చెప్తున్నాను, బాధలో ఉన్న వారికి ఇక్కడికి రమ్మని చెప్తున్నాను.